ఒక అడవిలో ఒక పొగరుబోతు ఏనుగుండేది. దానికి తాను చాలా బలవంతురాలనని, తనకు ఎదురు లేదని విర్రవీగుతూ ఉండేది. అది అడవిలో చిన్న చిన్న జంతువులను తొక్కుకుంటూ, జంతువులు దాని కాళ్ల కింద పడి చనిపోతున్నా పట్టించుకోకుండా తలపొగరుగా ఉండేది. దాంతో జంతువులన్నింటికీ ఏనుగును చూస్తేనే భయమనిపించి పారిపోతూ ఉండేవి. అలా జంతువులన్నీ ఏనుగుకు బలైపోతూ ఉండటం చూసిన ఒక నక్క ఒకరోజు జంతువులన్నింటినీ ఒకచోట సమావేశపరిచి, ఈ ఏనుగు ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. ఏనుగుతో అందరం కలిసి మాట్లాడి ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం అంటుంది నక్క. నువ్వు అందరిలోకి తెలివైన వాడివి కదా నక్క బావా, నువ్వే ఏనుగుతో ఏదో ఒకటి మాట్లాడి దాని బారి నుండి మమ్మల్ని కాపాడు అంటాయి జంతువులన్నీ. నక్క సరేనని చెప్పి ఏనుగు దగ్గరికి వెళ్ళి, చూడు గజేంద్ర, నీ వల్ల అడవిలోని చిన్న చిన్న జంతువులు చాలా కష్టాలు పడుతున్నాయి. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో అంటుంది నక్క. నేను నా పద్ధతి మార్చుకోవాలంటే ఒకటే మార్గం ఉంది. నేను అడవికి రాజును కావటం. జంతువులన్నీ వెళ్లి సింహం రాజుతో మాట్లాడి నన్ను రాజును చేయమని అడగమను. సింహం రాజు కనుక నేను రాజునవటానికి ఒప్పుకుంటే నా పద్ధతి మార్చుకుంటాను అంటుంది ఏనుగు. నక్క ఈ విషయాన్ని జంతువులకు చెప్పి సింహం దగ్గరకు వాటితో పాటు వెళ్ళి ఏనుగు చేసే దుర్మార్గాన్ని సింహం రాజుకు చెబుతుంది నక్క. నక్క మాటలు విన్న సింహం రాజు, సరే, ఆ ఏనుగును నా దగ్గరకు పంపండి, రాజును చేస్తాను అంటుంది సింహం. మరుసటి రోజు నక్క ఏనుగును వెంటబెట్టుకుని సింహం దగ్గరికి వస్తుంది. సింహం ఏనుగుతో, చూడు గజేంద్ర, నీ మనసులో మాటలన్నీ ఈ నక్క నాకు చెప్పింది. నిన్ను ఈ అడవి మొత్తానికి రాజును చేయలేను, కానీ నేను చెప్పినట్లు చేసావంటే నువ్వు కూడా రాజు కావచ్చు. అదేమిటంటే, నువ్వు రేపు ఉదయం నా గుహ దగ్గర నుండి పరుగు మొదలుపెట్టి సాయంత్రం వరకు ఎంత దూరం అయితే వెళ్ళి నా గుహ దగ్గరికి మళ్ళీ వస్తావో అంత అడవికి నేను రాజును చేస్తాను అంటుంది సింహం. ఏనుగు సరేనని సంతోషంగా ఒప్పుకుంటుంది. మరుసటి రోజు ఏనుగు సింహం గుహ దగ్గర నుండి పరుగు మొదలు పెడుతుంది. తరువాత అది చాలా దూరం పరిగెడుతుంది. కానీ ఇంకా ఎక్కువ దూరం పరిగెత్తితే ఎక్కువ అడవికి రాజు కావచ్చు అనుకున్న ఏనుగు అత్యాశపడి అలా చాలా దూరం పరిగెడుతుంది. తరువాత సాయంత్రం కావటానికి తక్కువ సమయం ఉండటంతో తిరిగి గుహ వైపు రావటం మొదలు పెడుతుంది ఏనుగు. కానీ సమయం తక్కువగా ఉండటం వల్ల ఏనుగు వేగాన్ని పెంచి ఆయాసం తట్టుకోలేక ఒకచోట కుప్ప కూలిపోయి చనిపోతుంది. అలా అత్యాశకు పోయి ప్రాణాలను వదిలేస్తుంది ఏనుగు. తరువాత ఏనుగు పేడ వదిలించినందుకు నక్కకు సింహానికి కృతజ్ఞతలు చెబుతాయి జంతువులు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.